అండి అందరికీ ఇవాళ వచ్చేసి నేను దోసకాయ టమాటా వండుతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ ఒక 3 తీసుకున్నాను, టమాటాలు ఒక 4 తీసుకున్నాను, దోసకాయ వచ్చేసి 1/2 కేజీ అండి, 2 కాయలు ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. కడాయి పెట్టుకున్నాను, ఒక 2.5 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు నూనె కాగిందండి, ఆనియన్ పచ్చిమిర్చి చేసుకుంటున్నాను. వేసుకొని బ్రౌన్ కావాలండి, కొంచెం వేయాలి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో అల్లిమిరపకాయ పసుపు ఇవన్నీ వేసుకోవాలి. అల్లిమిరపకాయ సగం స్పూన్ వేస్తున్నాను, 2 చెంచాలు సాల్ట్, పసుపు వచ్చేసి 7 చెంచాలు, కరివేపాకు వేసుకోవాలండి. 4 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోసకాయ కూడా వేసుకుంటున్నానండి. అది కొంచెము బ్రౌన్ అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు దోసకాయ కూడా వేసుకొని కొంచెం కింద మిక్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 3 చెంచాలు కారం వేసుకుంటున్నానండి. ఇది కలుపుకోవాలండి. కలుపుకొని టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్లోలో మంట స్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా మీడియం మీద చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఉడికింది దోసకాయ. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి పని చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లకు కానీ పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.